నవ్వుతా. హలో గాయ్స్ అందరికీ, నేను విజయ్ గాడు అయితే చేపలు పట్టడానికి అయితే వచ్చినాము. చేపలు పడతా పడే తెలియదు కానీ చాలా రోజుల తర్వాత పట్టడానికి వచ్చినాము. చూద్దాం చేపలు అయితే పడతాయా పడా. మా విజయ్ గాడు అయితే కింద సంచి పెట్టేసి అందులోకెళ్ళి మన ఆయుధాలన్నీ బయటికి తీస్తున్నాడు. పిండి కొన్ని సీక్రెట్ ఉంటాయన్నమాట. ఆ సీక్రెట్ అయితే చెప్పా నేను, అది చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా. అవన్నీ బయటికి అయితే తీస్తుంది మా విజయ్ గాడు. దెబ్బ తీరా నాయన, ఎంతసేపు తీస్తావు? వీడు మనిషి హుషారు లేడు, పోరాడు. అవన్నీ తీరా దెబ్బ తీరా అయ్యా. బయటికి అయితే తీస్తున్నాడు మావాడు. ఫైనల్గా అయితే తీసేస్తున్నాడు బయటికి. ఆ విజయ్ గాడు అయితే మన పలుగురాని పీటీ ఉషా పోయినట్టయితే దబాయించి ఉరుకుతా పోయి ఆ డబ్బలు నీళ్ళే తీసుకొని రానికైతే పోతున్నాడు. డబ్బుని తీసుకురారా రే, జాగా మీదకి వచ్చినాక పానం ఆగనా, పానం కుత్త అంటుంటుంది చేపలు పట్టుట్లా. నడు దెబ్బ నడు. డబ్బా కడుక్కొని తెస్తాం రా డబ్బా. నీ ఏం తాగనీకే నారా, పిండి కలుపుకోనికే అయ్యా. నడు. కాళ్ళు దెబ్బేరా, కాళ్ళకి మైదాకు పెట్టుకున్నావు, మైదా కూసిపెట్టట్టు నడుస్తున్నావు. నడువు దెబ్బ అలాగా. మనమైతే ఆ బాణావతి చేసినట్టు అన్నీ తీసుకొని అయితే వచ్చినాము. ఎవరైనా చూసే పరిశాన్ అవుతారు. మళ్ళీ సంచల నిమ్మకాయలు కొబ్బరికాయలు ఉన్నాయనుకుంటారు. ఏమన్నా ఏం లేవు, అది నిమ్మకాయలు ఏం లేవు, అవి గుడ్లు అనమాట. జోరుదారుగా మంచిగా పిండి అయితే మంచిగా గట్టిగా చేసుకున్నాక ఇట్లా పెట్టేసేయాలి. ఆ గాలాలకు వాన అయితే ఫుల్ పడుతున్నది ఒక దిక్కెళ్ళి. ఏం అర్థమైతే లేదు, చేపలు పడతాయా పడా తెలియదు కానీ వాన అయితే స్టార్ట్ అయ్యింది. వాన పడ్డా, తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా కానీ చేపలు పట్టుకపోవాలి. ఇవాళ మంచిగా ఫ్రై చేసుకొని దంచి తినాలి. థమ్స్అప్ పెట్టుకోవాలి, వేరేది ఏం పెట్టుకోం మనం, కానీ థమ్స్అప్ పెట్టుకోవాలి. మంచిగా కలిగి పిండి అయితే కలుపుకున్నాం. మంచిగా పిండి అవుట్లోకి పెట్టి రపా దింపి తీసి నీళ్ళలో తీసి దెంగినాం అవుట్లని. అవి అయితే అవి పడ్డాయి నీళ్ళల్లో. ఇక నీళ్ళలో పడ్డాక డబ్బాని అయితే గడ్డకు పెట్టాలి. ఇక గడ్డకైతే మెల్లగా పెట్టేసి చూద్దాం పడతాయా అని చెప్పేసి చూస్తే మా విజయ్ గారు అయితే అన్న డబ్బా తిరిగిందన్న అని చెప్పాం. కానీ చక్కగా డబ్బాగాడు గుర్తుకొచ్చి బయటకి అయితే తీస్తున్నా. ఇక మెల్లగా తీస్తున్నా, ఎందుకంటే చేప చాలా పెద్దది పడ్డట్టున్నది. నాకు తెలిసి 10 కిలోలు పడ్డట్టున్నది. గట్టిగా వస్తున్నది గాలం అయితే. అసలు చేప వస్తుందా తిమింగలం వస్తుందా తెలియదు కానీ తక్కువ గట్టిగా వస్తలేదు. వేసేయడంగా మస్తు దూరం వేసిన. నాకు తెలిసి తిమింగలం వస్తున్నట్టున్నది. లేకపోతే చేప వచ్చినా మినిమం 15 కిలోల చేప పడుతుంది నాకు తెలిసి, ఎందుకంటే అంత గట్టిగా వస్తున్నది. అది లోపడేసిన మొత్తం చెరువు మధ్యలో పడ్డది అది. మా విజయగాడు ఏమంటున్నాడు అంటే, అన్న జాగ్రత్తగా తీయన్న, మళ్ళీ తిమింగలం వచ్చి నిన్ను గుంజుకుపోగలని చెప్పిండు. అరే నీ అమ్మ తిమింగలం రాలేదు, మళ్ళీ ఎట్లా వచ్చింది గట్లన్నది. అరే నువ్వు జూట మాటకి మాట్లాడినారు అవులాగా వేస్ట్గా. డబ్బా అయితే తిరిగింది ఒకసారి, జలగైతే ఇచ్చింది. జర తిరిగి అమ్మ నీకు పుణ్యం ఉంటుంది. తిరిగినాక 10 కొబ్బరికాయలు కొడతా. మంచిగా 10 కిలోలుగా 10-15 చేపలు పట్టుకొని పోదాం ఈరోజు. మంచిగా కాల్చుకొని మంచిగా ఫ్రై చేసుకొని. అరే తిరిగిందిరా అయ్యా. విజయగాడు పిలుస్తున్నా దానా అని చెప్పేసి పిలుస్తున్నాడు. నేనైతే చక్కగా బయటకు ఉరుకుతొచ్చి ఆ డబ్బా తిరిగి చూసి నేను పరిసరైనా మెల్లగా అయితే లోపలికి బయటకు గుంజుతున్నా దాన్ని. విజయగాడు ఏమంటే అన్న మెల్లగా గుంజనా, మళ్ళీ తిమింగలాలు పడగల అన్న, 1 కాదు 2 పడగల ఈసారి అన్నాడు. అరే అజయ్గా జోక్ చేయకరా నువ్వు, అరే ఆశకు హద్దు ఉండాలి, సిగ్గుండాలంటారు. అట్లా చెప్పక నువ్వు, దురాశ దుకాణానికి చేతి పెట్టా, మనకు 1 పడ్డా చాలు. అయితే విజయగాడు ఏమన్నా అన్న 1 కాదా అని, సార్ 2 పడతాయి నువ్వు చూడన్నాడు. నిగడంగా మెల్లగా లాగుతున్నా, ఎందుకంటే అవి చాలా బరువున్నది ఊసిపోగలని చెప్పేసి మెల్లగా గుంజుతున్నా. జర్రా దబాయించి గుంజిన మనకు ఉన్న చేప ఉన్నదివా ఉంచుకున్నట్టు వా అన్నట్టు ఉన్నదంతా పోతుంది. మెల్లగా తీసిన వాడు 2 పడాలన్నా అని మొక్కున్నాడు. చూద్దాం 2 పడతాయి పడా. 2 పడ్డాయిరా నువ్వు చెప్పినట్టు, నేను 1 పుణ్యాన. ఎందుకంటే వాడి నాలుకకి ఆల్రెడీ నల్ల మచ్చలు ఉన్నాయి. అప్పుడే అనుకున్నాను 2 పడతాయని చెప్పేసి. వ్యూ మాత్రం సేమ్ గోవా బీచ్ లెక్క ఉన్నది. ఇక్కడ గోవా బీచ్, సెకండ్ గోవా బీచ్ అనమాట. ఇది మా ఊరు పక్కకే ఉంటుంది. ఇది ఇట్లా అలలు మంచిగా వస్తున్నాయి. చల్లగా ఉన్నది వాతావరణం గిటంగా. మంచిగా పక్కకు చుక్క గుక్క అన్నీ ఉంటే మజా ఉంటుండే. అసలు చుక్క ముక్క ఉంటే మజా ఉంటుంది అసలు. విజయగాడు అయితే మళ్ళీ అన్న డబ్బా తిరిగింది దా అన్న అని చెప్పేసి పిలిచిండు. మళ్ళీ పోయేసరికి డబ్బా అట్లనే పెట్టిన 10 నిమిషాల దాకా పెట్టిన డబ్బా తిరగలేదు, ఏం తిరగలేదు. చూసుకుంటా కూర్చున్నాం అట్లనే. ఇక ఆ విజయగాడు అంటుండే రాగాన ఈసారి మాత్రం పెద్దది పడుతుంది, టెన్షన్ పడకన్నాడు. సరే అని చెప్పేసి డబ్బా తిరుగుడు కొంచెం తిరగని చెప్పేసి కొంచెం గుంజగానే అది మధ్యలో ఇరికపోయింది. ఏంటో లోపల వలలు కట్టినట్టున్నారు, అక్కడ ఇరికపోయింది. అది 5 నిమిషాల దాకా తిప్పల పెట్టుడుకు గుంజితే మొత్తం గాలాలు దిగి బయటపడ్డాయి. గాలాలు ఒక గుచ్చన పోయింది, గాలాల గుచ్చ. ఏం చేయాలి, అట్లా అవుతుంటుంది. ఎక్స్ట్రా ఒకటి తెచ్చుకున్నాం కాబట్టి మంచిగా అయింది. లేకపోతే ఒకదాంతో ఎంతసేపు అని తిప్పల పడుతుంటే చెప్పు. గుడ్డానికి వస్తలే ఆడనడు గంట సేపు ఫ్రెండ్స్.
మూడు పడ్డాయి ఒకటేసారి. గంట సేపు అయింది. ఇక డబ్బులు అయితే వేసి కూర్చున్నాము. అవి వడులు లేదు వడులు లేదు. ఇక డబ్బులు అది ఒకసారి వచ్చి ఊరుకో, ఇంకోసారి రాలేదు. రావాలి రానే మంచిది, పక్కనే మంచిది. లేకపోతే ఏమనుకోవాలి మనం. చేపలు పట్టని ఎక్కువసేపు మంచిగా వాతావరణం చల్లగా పడ్డది. రెండు మంచిగా గరం గరం వేసుకొని తిందామంటే అది వరువు లేదు గుడు లేదు. రెండు అయితే పట్టి రెండు పడితే కానీ ఒకటి నా కడుపులోకి పోతుంది. అది మన పెద్ద కడుపు ఉంది. అవుతున్నాడు ఏమో అనుకున్నా కానీ మళ్ళా దెబ్బ తిరిగింది. మళ్ళీ గుంజుడు స్టార్ట్ చేసిన. ఈసారి మాత్రం పెద్దది పడుతుంది అనుకున్నా. చూడు ఎంత పెద్ద పడుతుందో మీరే. ఇక మస్తు గట్టిగా వచ్చింది. లోపలికి వెళ్ళి గాలం మెల్ల తీసిన పడ్డది. తీసి కొడితే పావు కిలో కూడా ఉండదు. అది ఈ పాంప్లెట్ అయితే పడ్డది. రౌట్ అనుకున్న ఆ సెక్యూరిటీ గార్డ్ లెక్క డబ్బా కాడైతే కాపాలైతే కాసిన. ఆ డబ్బా తిరుగుతున్నది. అప్పుడే తీయొద్దు, ఎందుకంటే కొంచెం జట్కా కొడుతుంది అంతే. అది మస్తు సార్ ఉంటాయి. అవి కోతుల కంటే డేంజర్ ఉంటాయి. అవి తిరగగానే బయటకు అయితే గుంజుతున్నా. ఇది 5వ సార్ అనమాట. ఎట్లుంటుంది మరి 4 చేపలు పడ్డాక మనం ఒక రేంజ్లో మన మాటల తర్వాత కోతలే అన్నట్టు అట్లుంటుంది అనమాట. మనది డైలాగ్ మంచిగా కొట్లు ఏమనుకోకండి. మనకు డైలాగ్ రాదనమాట. మనకు ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండయి. ఓన్లీ కోతలే అంటనా ఏదో ఒక డైలాగ్. కానీ బయటికి అయితే తీస్తున్నా మెల్లగా. మళ్ళీ ఇరికింది మధ్యలో. ఏం చేయాలి మళ్ళీ మధ్యలో అట్లా యాస్ట పెడుతున్నది. జాగ్రత్త వేసినట్టు మధ్యలో ఒక గాలం పోయింది ఇంతకుముందు. ఇది కూడా ఎక్కడ పోతావు అని చెప్పేసి భయపడినా బాగానే. మెల్లగా అక్కడిక్కడ తిరుగుతున్న చేప అదే తీసుకున్నది బయటికి. గడ్డ మీద కానీ అదే తీసుకున్నది. మెల్లగా తీస్తున్న దాన్ని వచ్చింది. నాకైతే వచ్చేసింది. ఇగో ఈ రవ్వ చేప అంటారు దీన్ని. ఇవి ఒక అర్ధ కిలో దాకా ఉంటుంది. ఇది 4 చేపలు. నీ అమ్మ తిండికి టికాన్ లేదంటే లంజాక్ బిర్యానీ అంటే ఎవడో. అరే నీ ఏమిటా మాకే గతులేవే అంటే నువ్వు మళ్ళీ వచ్చినావు. అది వచ్చి సప్పదాకా వచ్చింది అనుకుంటుర్రా. అది డబ్బలని గెలికిపోయింది. అది మస్తు దిమాగ్ ఖరాబ్ చేసింది. అది ఏతామనుకున్నా దాన్ని పని చేద్దామనుకున్నా కానీ ఎందుకు విసి పెడదామన్నాడు. దాన్ని ఏమనలేనుగా. మంచిగా ఉన్నది బిడ్డ. తెల్లగా ఎగిరి కూడా సప్పర తగ్గడంగా పోయిందా. అవి ఇట్లా గెలికిపోయింది. మళ్ళీ తీసి మళ్ళీ ఇట్లా పిండి కట్టి మళ్ళీ తింపి 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 చేసి ఆడ పడ్డది పోయి. అది పడడే ఉన్నది కానీ ఒక్క చేప పడలేదు ఆ డబ్బాకు. వేరే డబ్బాకు పడ్డది. కానీ మంత్రం మంచిగా నవ్వుకుంటే ఏడిపోతుంది ఇవాళ. మంచిగా మంత్రం మంచిగా పడాలని దేవుడా మంచి దేవుడా. చేపలు మస్తు మాత్రం 2 కొట్టిన దెబ్బకు 2 పిట్టలు పడాలి. అంతే. ఒక 4 కిలోల చేపలు అయితే పడ్డాయి. 4 కిలోలు పడ్డాయారా? 4 కిలోలు ఒకసారి 4 చేపలు పడ్డాయి. 4 చేపలు అయితే పడ్డాయి. ఇంకోటి రెడీగా పెట్టాము మగవాడ. ఆ డబ్బా అనిపిస్తుంది. డబ్బా ఆడ రెడీగా పెట్టాము. అది గుంజుడు లేటు. అది గుంజాలేటు. చేప తీసుకోవాలి. ఎడుకోవాలరా ఇంటికి పోవాలి. అది ఎప్పుడు గుంజితే అప్పుడు ఇంటికి పోకుండా ఇక మాది. అప్పటిదాకా ఏడా ఏం తెల్లగొస్తున్నారా విజయ్? ఇద్దరం మనం ఇలా దగ్గర తెల్లగొస్తున్నారు. రావులా మంచిగా వస్తున్నాం తెల్ల నవ్వుతూ. చేపలు అయితే పడ్డాయి. ఇక ఇంటికైతే పోతున్నాము. ఒక 5 చేపలు పడ్డాయి. ఇంటికి ఏంచుకొని నలిగిచ్చుడే ఉంటుంది. ఇక నూనెలాగా గరం గరం. ఏమరా అంతే అంతే. ఎవరున్నావురా నువ్వు? వెనక ముందు గరం గరం నూనెలా వేసుకొని ఇప్పుడు జప్పరిచ్చుడే ఉంటుంది. ఇక నిమ్మకాయ వండుకొని ఉప్పు వేసుకొని కారం వేసుకొని జప్పరిస్తే మరి లోపల పేగులు లోపల కడుపులా చేప వెళ్ళాడాలి. అట్లా తింటే పోయిందండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. ఏం రవి అంతేనా? ఏం చెప్పండి. గంట వారం గట్టి కొట్టండి చెప్తున్నా. అంతేనా? గంట కొట్టుండే కదా.